జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన అగ్నిపురాణం ప్రకారం దేవాలయ నిర్మాణానికి దేవాలయ ప్రతిష్టకి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, దేవాలయ నిర్మాణం చేసేటప్పుడు ఎలాంటి దానాలు నిర్వహిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, అలాగే దేవాలయ ప్రతిష్టను దర్శనం చేసుకోవటం ద్వారా కలిగే అద్భుత ప్రయోజనాలేంటో పరిశీలిద్దాం. ప్రధానంగా అగ్నిపురాణంలో దేవాలయ ప్రతిష్టాపన విధానము, దాన్ని దర్శించటం వల్ల కలిగే ప్రయోజనాలు, దేవాలయ నిర్మాణం చేయటం వల్ల కలిగే అద్భుత ఫలితాలను గురించి చెప్పారు. అగ్నిపురాణం ఏం చెప్తుందంటే, ఎవరైనా సరే దేవాలయ నిర్మాణం చెయ్యాలని మనస్సులో సంకల్పించుకుంటేనే శతజన్మ అఘనాశనం అంటుంది అగ్నిపురాణం. 1000 జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోతాయి. అంటే ఎప్పటికైనా దేవాలయ నిర్మాణం చెయ్యాలి అని మనస్సులో సంకల్పం గట్టిగా పడితే చాలు, 100 జన్మల్లో మనం తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని అగ్నిపురాణంలో చెప్పారు. అలాగే లోక శ్రేయస్సు కోసం ఎవరైనా దేవాలయాన్ని నిర్మిస్తూ ఉన్నట్లయితే దానికి కొంత ధన సహాయం చేసినా కూడా అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. విష్ణు ఆలయ నిర్మాణానికి సహాయం చేస్తే, లేదా విష్ణు ఆలయ నిర్మాణంలో మనవంతుగా ధనాన్ని ఇచ్చినట్లయితే 1000 తరాల వారికి ఉన్నటువంటి పాపాలన్నీ తొలగింపజేసుకొని మోక్షప్రాప్తిని పొందవచ్చు. అలాగే కృష్ణ ఆలయం నిర్మిస్తూ ఉన్నట్లయితే ఆ కృష్ణ ఆలయ నిర్మాణ నిమిత్తమై ధనం ఇచ్చిన, కృష్ణ ఆలయ నిర్మాణంలో పాలు పంచుకున్న 100 జన్మలలో చేసిన పాపాల వల్ల వచ్చేటటువంటి నరక బాధల నుంచి చాలా సులభంగా బయటపడచ్చని అగ్నిపురాణంలో చెప్పారు. అలాగే బ్రహ్మహత్యాది భయంకరమైన పాపాలు పోగొట్టే శక్తి కూడా దేవాలయ నిర్మాణానికి చేసే దానానికి ఉంటుంది. ఈ దేవాలయ నిర్మాణం అంటే అనేక రకాలుగా ఉంటుంది. ధ్వజస్తంభం లేని దాన్ని మందిరము అంటారు. మందిరం అనేది ఎవరైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంటి ముందు భాగంలో ఖాళీ ప్రదేశం ఉంటే విగ్రహం పెట్టుకొని అక్కడ ఒక గోపురం ఏర్పాటు చేసుకొని కూడా మందిరం ఏర్పాటు చేసుకొని పూజలు చేసుకోవచ్చు. ధ్వజస్తంభం ఉంటే దాన్ని దేవాలయం అంటారు. అప్పుడు ఆగమ శాస్త్ర ప్రకారం పూజలు నిర్వహించాలి. అలాగే పీఠం అంటే ఏంటంటే, దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన జరిగిన తర్వాత అర్చకులతో పాటు గురువులు కూడా తప్పనిసరిగా ఉండాలి. వాటిని పీఠాలు అంటారు. శృంగేరి పీఠము, శారదా పీఠము, ఈ పీఠాలకు గురువులు ఉంటారు. అలా గురువులు ఉన్నటువంటి పీఠాలు నిర్మించేటప్పుడు కూడా ధన సహాయం చేయటం ద్వారా కొన్ని కోట్ల జన్మల పాపాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ప్రతిరోజు యజ్ఞం చేస్తే ఎంత అద్భుతమైన ఫలితం వస్తుందో, 3 కోట్ల పుణ్య నదుల్లో స్నానం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో, ఆ ఫలితాన్ని దేవాలయ ప్రతిష్ఠ చేసేటప్పుడు దర్శిస్తేనే కలుగుతుందని అగ్నిపురాణంలో చెప్పారు. అలాగే దేవాలయంలో విగ్రహ నిర్మాణం చేసేటప్పుడు కూడా ఎవరైనా సరే పాలరాయితో చేసిన విగ్రహం కంటే నల్లరాయితో చేసిన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే ప్రయోజనం ఎక్కువ ఉంటుందని అగ్నిపురాణంలో చెప్పారు. సహజంగా అగ్నిపురాణం ఏం చెప్తుందంటే, మట్టితో చేసిన విగ్రహం కంటే కర్రతో చేసిన విగ్రహము, అంటే దారువుతో చేసిన విగ్రహం, దారువుతో చేసిన విగ్రహం కంటే శిలా విగ్రహం శ్రేష్టమని అగ్నిపురాణంలో చెప్పారు. ఈ శిలా విగ్రహంలో కూడా పాలరాయితో చేసిన విగ్రహం కంటే నల్లరాయితో చేసిన విగ్రహము ఎక్కువ ప్రయోజనాలను కలిగింపజేస్తుందని అగ్నిపురాణంలో ప్రామాణికంగా చెప్పారు. అలాగే ప్రతిష్ఠ దేవాలయంలో జరిగేటప్పుడు ఆ ప్రతిష్టను మనం దర్శిస్తేనే, ప్రతిష్ట ప్రారంభంలో దర్శిస్తేనే సప్తజన్మ కృతం పాపం ప్రారంభాదేవ నశ్యతే అంటుంది అగ్నిపురాణం. ఆ దేవాలయ ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట ప్రారంభంలో చూస్తేనే 7 జన్మల్లో చేసిన పాపాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. కాబట్టి అగ్నిపురాణాన్ని ప్రమాణంగా తీసుకుంటే ఎక్కడైనా దేవాలయ నిర్మాణం జరుగుతూ ఉంటే కొంత ధనాన్ని దానం ఇవ్వాలి. విగ్రహ ప్రతిష్ట నిమిత్తమై ధనం దానంగా ఇవ్వాలి. లేదా దానం ఇవ్వలేని పక్షంలో దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో ఆ ఉత్సవాన్ని దర్శించడం ద్వారా కూడా సర్వ పాపాలు తొలగింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన దత్తాత్రేయ అవతార స్వరూపమైనటువంటి నృసింహ సరస్వతి స్వామివారి ఆవిర్భావ వైభవం ఏంటో, నృసింహ సరస్వతి స్వామివారి మహిమలేంటో పరిశీలిద్దాం. నమస్కారం. నా యందు ప్రీతి కలిగిన భక్తి. ప్రీతి అంటే అది వరాలు ఇస్తాడని భక్తి, గొప్పవాడంటే అందుకే భక్తి కాదుట, ప్రేమ మాత్రమే.
ఆయన యందు కేవలం ప్రేమ భావంతో మనస్సు ఏకాగ్రమవుతుందే, దాన్ని మించింది మరొకటి లేదు. అది ఉంటే నేను దొరికిపోతాను. ఇది స్వామి చేసిన అద్భుతమైన బోధ. ఈ వాక్యమే సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప అని నారదుల వారు భక్తి సూత్రాల ప్రథమ సూత్రం చెప్తే, సా పరానురక్తి ఈశ్వరే అని సాండిల్యుడు భక్తి సూత్రాల ప్రథమ సూత్రంలో చెప్పారండి. ఇది భక్తి యొక్క అసలు స్వరూపం. ప్రేమయే భక్తి, ప్రేమయే భక్తి. అంతేగాని వేటు కోసమో అని ఆశ్రయించామంటే గౌణమే. అది ముఖ్యం కాదు, ప్రధాన భక్తి కాదు. ఎలాంటి ప్రేమ? సాతు అస్మిన్ పరమ ప్రేమ రూప, సా పరా అనురక్తి, సర్వోత్కృష్టమైన అనురక్తి పరమాత్మ ఎందు ఉండాలి. అంతేగా నా కోరికలు తీర్చుకున్నట్టుకు ఆయన మహాత్ముడు కూడా సాధన దొరికాడని కాదుట. కోరికే లేదు అందులో, పరమాత్మ ఎందు ప్రేమ తప్ప. అది ఉంటే నేను దొరుకుతాను అని చెప్పి ఆమెను పంపించి వేశాడు. అప్పుడు త్వమిచ్చసి యథాకృష్ణం తథాత్వాం మధుసూదన. తిన్నగా వెళ్ళి లలితాదేవి రాధాదేవితో చెప్పింది, నేను నీ గురించి వెళ్ళి చెప్పాను, నువ్వు ఆయన గురించి ఎంత ప్రేమగా ఉన్నావో నీపై ఆయన అంతే ప్రేమగా ఉన్నాడని నాకు తెలిసింది. మంచి సందేశం చెప్పింది. నీకేం కావాలి ఇక్కడ? వెంటనే లలితాదేవికి చాలా సంతోషం కలిగింది. నాకు ఇంకొకటి అర్థమైంది. ఆయనే చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా నాకు? అప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడు చూడాలి. ప్రేమకి తప్ప నేను దొరకనను కదా. నాపై ప్రేమ, నా యొక్క ప్రేమ. జాగ్రత్తగా వినాలండి మాట. నాపై ప్రేమ, నా యొక్క ప్రేమ. అంటే నాపై ఇతరులకున్న ప్రేమ, వారిపై నాకున్న ప్రేమ. ఇతరులకు నాపై ఉన్న ప్రేమని భక్తి అంటారు, వారిపై నాకున్న భక్తిని దయ అంటారు. అంతే కదా, రెండూ ప్రేమే. ఈ ప్రేమ ఒక రూపు కడితే రాధ అంటారు. అది తెలుసుకోవాలి. రాధ అంటే ఎవరు? ప్రేమ. ప్రేమ రూప ప్రియంకరి, ఎక్కడో వినట్టుంది కదా. ప్రేమ రూప ఆవిడ. ఎవరి ప్రేమ? గట్టిగా ఆలోచించు. పరమాత్మ యొక్క ప్రేమ. పరమాత్మ ప్రేమ ఎక్కడుంది? పరమాత్మ ప్రేమ మాత్రమే ఉంది ప్రపంచంలో. తెలుసుకోండి. ఇక్కడ పరమాత్మ ప్రేమయే సూర్యోదయంగా వస్తుంది, పరమాత్మ ప్రేమయే చంద్రోదయంగా వస్తుంది, పరమాత్మ ప్రేమయే దాహం తీర్చే నీరుగా వస్తుంది, ప్రాణం పోసే గాలిగా వస్తుంది, పరమాత్మ ప్రేమయే ఇంద్రియాల్లో శక్తిగా ఉన్నది. పరమాత్మ ప్రేమ తప్ప మరొకటి ప్రపంచంలో లేదు. ప్రపంచంలో నువ్వు పొందుతున్న ప్రతి శక్తి పరమాత్మ ప్రేమయే. ప్రతి శక్తి ప్రేమయే. ప్రేమయే శక్తి, శక్తియే ప్రేమ. అది అన్నిటికంటే ఉత్కృష్టం కనుక అదే పరాశక్తి. ఆ ప్రేమయే ఆయన దయతో చూస్తున్నాడు ఇక్కడ. అయితే ప్రేమ రుచి ప్రేమ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది తప్ప ఇంకెవరికి తెలియదు. కానీ పరమాత్మ ప్రేమ ఎవరికి తెలుస్తుందంటే ఆయనపై ప్రేమ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అందుకే ప్రేమ లేని వాళ్ళకి నేను దొరకనంటే అది అర్థంట. ఆయనపై ప్రేమను భక్తి అంటారు. భక్తి లేని వాడికి పరమాత్మ రుచికి రాడు, అనుభవానికి రాడు. కనుక భక్తుల్లో భక్తి రూపంగా, నాలో దయారూపంగా ఉన్నది ఎవరు? ఆమెయే రాధ. ఎందుకంటే పరమాత్మ మనందరికీ పైన ఉన్నాడు. అంటే ఆకాశం వైపు చూడడం కాదు, మన బుద్ధికి అతీతంగా ఉన్నాడు. అతీతమైన పై స్థానం నుంచి కిందకు కురిసేదాన్ని ధార అంటారు కదయ్యా అన్నాడు ఇక్కడ. కనుక పరమాత్మ నుంచి క్రిందికి కురుస్తూ ఉన్నప్పుడు కరుణ ధార. అది నువ్వు తెలుసుకోవాలంటే కింద నుంచి పైకి నువ్వు చూడాలి. అప్పుడు ధార పైకి వెళ్ళి రాధ అయింది. అదే రాధాదేవయ్య అని వివరించారు. గట్టిగా మాట్లాడితే తనుషు కుండలిని అంటాడు కావ్యకంఠ గణపతిముని. ప్రపంచంలో అందరిలో పరాశక్తి కుండలిని రూపంలో ఉంటుంది. అదే చిచ్చక్తి. అది ఉంటేనే కాళ్ళు కీళ్ళు కదిలి ఇక్కడ దగ్గర కూర్చున్నాం, వినడమో నిద్రపోవడమో రెండూ చేయగలుగుతున్నాం. దేనివల్ల? చిచ్చక్తి వల్లనే. చిచ్చక్తి అందరిలో ఉంది. అందరిలో ఉన్నది ఎలా ఉంటుందో తెలుసా? అందరిలో ఉన్న చిచ్చక్తి కిందకే ఉంటుందండి. యోగి మాత్రమే కుండలిని జాగరణ పరిచి పైకి తీసుకెళ్తాడు. కానీ అందరిలో ధారారూపంగా ఉన్న కుండలిని యోగిలో రాధ అయి పరమాత్మ వైపే తిరుగుతుంది. ఇది తెలుసుకో ఇక్కడ. అంటే పరమాత్మకు అభిముఖం అయిపోయింది అది. కనుక పరమాత్మ వైపే తిరిగే చిత్తవృత్తిని రాధ అనాలి అన్నాడు ఇక్కడ. లేకపోతే ధార. ప్రపంచంలో అందరూ ధారలే, విషయాలపై కురుస్తూ ఉంటారు. చిత్తవృత్తి పరమాత్మ వైపు తిరగగానే పైకి తిరిగి రాధ అవుతుంది. కనుక రాధ అంటే పరమాత్మైక్య చిత్తవృత్తి కలది. పరమాత్మ వైపు మాత్రమే నిలిచిన చిత్తవృత్తిని రాధ అంటారు. కనుక రాధ అంటే పరమాత్మ యందు లగ్నమైన పరమమైన ప్రేమ రూపక చిత్తవృత్తియే రాధ. ఎంత గొప్ప తాత్వికార్థం ఉందండి ఇక్కడ. ఏమి పదం, ఏమి భావం రాధానామం. కనుక పరమాత్మ వైపు ఉన్ముఖమైనది, పరమాత్మ వైపు మాత్రమే లగ్నమైనది, పరమాత్మ వైపు మాత్రమే అనుసంధానమైనదేదో అది రాధ. అది చిత్తవృత్తి. కనుక రాధ లభిస్తేనే కృష్ణుడు లభిస్తాడు అంటే ఇది అర్థం అంటే ఇంకోటి కాదు ఇక్కడ.
నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. బుధాదిత్య యోగ తత్వంలో ప్రతి మానవుడు కూడాను చక్కటి గృహయోగ తత్వాన్ని సంపాదించాలి అనుకున్నప్పుడు ఎవరైనా సరే గృహ శంకుస్థాపన అనేటువంటిది వారి వారి జాతకరీత్యా బుధాదిత్య యోగంలో గనక చేసినట్లయితే తప్పనిసరిగా ఎటువంటి రుణాలు లేకుండా ఆనంద నిలయాన్ని నిర్మింపజేసుకోవటానికి సహకరిస్తాడు బుధుడు. ఆనంద నిలయం అంటే అప్పులతో ఇల్లు కట్టడం కన్నా అప్పులు లేకుండా గృహాన్ని నిర్మాణం చేయటానికి వలసినటువంటి యోగవంతమైన జీవితాన్ని బుధుడు ప్రసాదిస్తాడు. కాబట్టే బుధాదిత్య యోగం ఆ యొక్క గృహ నిర్మాణం చేసే వ్యక్తికి కనుక ఉన్న రోజున శంకుస్థాపనాది కార్యక్రమాలు గనక చేసినట్లయితే అద్వితీయం అమోఘము అయినటువంటి గృహాన్ని నిర్మింపజేసుకోవటానికి ఆస్కారాన్ని ఆ యొక్క బుధుడు ప్రసాదిస్తాడు అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పినటువంటి నిగూఢ రహస్యం అన్నమాట. అంతేకాకుండా ఇంటిల్లిపాది కూడాను ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము, కీర్తి, ప్రతిష్టలతో తులతూగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. బుధవారం నాడు గణేశుని యొక్క మహిమాన్వితమైన తత్వం అంత గొప్పగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆచరించినట్లయితే. సర్వే జనా సుఖినో భవంతు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. రామకార్యం మీద వెడుతున్న వాడికి మాట సాయం చేస్తే సంపాతికి కాలిపోయిన రెక్కలొచ్చాయి. రామకార్యం మీద వెడుతున్న వాడికి గుక్కెడు మంచినీళ్లు ఇవ్వలేదు, తాగలేదు. తాగమని అడిగినందుకుగాను ఉత్తర క్షణంలో ఉన్న రెక్కలు నిలబడ్డాయి భద్రంగా. రామ కథకి సుందరకాండకి ఉండేటటువంటి శక్తిని చెప్పకుండా చెప్తారు మహర్షి. ఇక్కడికి వచ్చేటప్పటికి సురసని దాటి ముందుకెళ్ళిపోతున్నారు. సురస అంటే ఎవరో కాదు, సంసారమే సురస. సంసారాన్ని దాటడం కాదు సుందరకాండ తత్వంగా చెప్పినప్పుడు. సంసారంలోకి ప్రవేశించనంటే కుదరదు. సంసారంలో ప్రవేశించకుండా నేను ఏదో అలా ఉండిపోతానండి అంటే అకస్మాత్తుగా కామము ధర్మమును విడిచి కాటు వేసిందా జారి కింద పడిపోతాడు. కామమునకు అర్థమునకు ధర్మం ఇచ్చి ధర్మము చేత కట్టు వెయ్యాలి. కట్టు వేసి సంసారమునందుండి సంసారమునకు అంటుకోకుండా సంసారాన్ని పరిశీలించి సంసారమునకు నమస్కరించి సంసారము యొక్క అనుగ్రహంతో వైరాగ్యాన్ని పొంది కొబ్బరి పెంకు కట్టుకున్న కొబ్బరి కురిడి అయిపోయిన తర్వాత విడిపోయినట్టు సంసారము నుండి విడివడాలి. అలా విడివడేటటువంటి ప్రజ్ఞ ఏది ఉందో అది సంసారములోకి వెళ్ళి పైకి రావడం, ఆ ప్రజ్ఞని ఆవిష్కరించడం, సురస నోట్లోకి వెళ్ళి పైకి రావడం. కాబట్టి మహానుభావుడు మనకి మార్గాన్ని నేర్పి ఇది కదా సుందరకాండని పేరు పెట్టడానికి మహర్షి ఎంచుకున్నటువంటి అన్వయ క్రమం. లోపలికి వెళ్ళి పైకొచ్చారు, సురస ఆశీర్వచనం పొందారు, మరికొంచెం ముందుకెళ్ళారు. వెళ్ళేటప్పటికీ అకస్మాత్తుగా ఆయన యొక్క గమనం కుంటుపడిపోయింది. ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నన్ను ఏదో మహాభూతం ఆపేసింది, నా గమనం కుంటుపడిపోయింది, నా శక్తి క్షీణించిపోయింది. ఎందువలన అని చూశారు. చూసేటప్పటికీ వక్త్రం ప్రసారయామాస పాతాళాంతర సన్నిభౌ, ఒక పెద్ద ప్రాణి ఒకటి నీళ్లల్లో పడుకుని ఉంది. అది దానికి ఒక లక్షణం ఉంది. ప్లవమానంతు తం దృష్ట్వా సింహికా నామరక్షసి మనసా చింతయామాస ప్రవృద్ధా కామరూపిణి. ఇది మీరు జాగ్రత్తగా గమనించాలి. కిష్కింధకాండలో దక్షిణ దిక్కు కెడుతున్నప్పుడు వానరులందరినీ పిలిచాడు సుగ్రీవుడు. ఆయన్ని వాలి వెంట తరిమినప్పుడు భూమండలం అంతా తిరిగాడు. అందుకని ఆయనకి తెలుసు ఎక్కడే ఉందో. అన్ని దిక్కులకి వెళ్ళిన వాళ్ళకి చెప్పాడు. తూర్పు దిక్కు కెడితే ఏముంటుందో చెప్పాడు, ఉత్తరాన్ని చెప్పాడు, పశ్చిమం చెప్పాడు, దక్షిణం చెప్తూ మిగిలిన దిక్కులలో సముద్ర గర్భంలో రాక్షసులు ఉంటారు పురుషస్వరూపంతో. దక్షిణ దిక్కున ఉండేటటువంటి సముద్రంలో రాక్షసి ఉంటుంది, స్త్రీ. ఆమె పేరు అంగారిక.
అని చెప్పాడు. అంగారిక అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అంగములను శోషింపచేయగలిగినటువంటి విద్యుత్ సంబంధమైనటువంటి అగ్నిస్వరూపం. అందుకే సింహస్వరూపంగా ఉంటుంది. సింహిక స్త్రీవాచకం. అది పడుకునుంది. దానికి ఒక శక్తి ఉంది. అది చూసిందనుకోండి, ఆ చూసిన శక్తి చేత ఆపేస్తుంది. అవతల వాళ్ళ యొక్క శక్తి తనకి లాగేస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 5:36 సూర్యాస్తమయం 6:23. తిథి చవితి. ఉదయం 7:52 వరకు. నక్షత్రం మూల మధ్యాహ్నం 3:54 వరకు. వర్జం మధ్యాహ్నం 2:06 నుంచి 3:54 వరకు. మరల రాత్రి వర్జం 2:39 నుంచి 4:29 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:34 నుంచి 12:24 వరకు. అమృతకాలం ఉదయం 8:42 నుంచి 10:30 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టగౌర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం అష్టగౌర్గరీత్యా శుభప్రదమైన సమయము అమృతకాలము కలిసి వచ్చిన శుభ సందర్భంలో మందులు కొనుక్కోలేని వ్యక్తులకు, అనారోగ్యవంతులకు ఆ మందులు దానం చేయడం ద్వారా మనకు ఆరోగ్యం లభిస్తుందని వైద్యశాస్త్రం చెప్తోంది. అంటే ఏదైనా ఒక ఔషధాన్ని మనం వాడడం ప్రారంభించిన తర్వాత ఇంకా తగ్గకపోతుంటే అనారోగ్యవంతులకు ఔషధాలను దానం చేయమంటారు. దానితో పాటుగా ఎవరైతే ఔషధాలను కొనుక్కోలేరో వారికి వైద్యం చేయించడం ద్వారా 1,000,000 కపిలగోదానములను చేసిన ఫలితం 1,000,000 రెట్లై వస్తుంది అని శాస్త్రం చెబుతోంది. అందుకని చాలా గొప్ప దానం అన్నమాట అది. ఒక రకంగా చెప్పాలంటే ఒకరిని బతికించేయడం. మరో ముఖ్య విశేషం బుధవారం కావడం వల్ల హయగ్రీవారాధన ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. పెసరపప్పుతో చేసినటువంటి పాయసాన్ని హయగ్రీవం అని పిలుస్తారు. దాన్ని నివేదించడం ద్వారా, దాని ప్రసాదం స్వీకరించడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, విద్య యందు ఆసక్తి పెరుగుతుంది, విద్యార్థులలో చక్కని బుద్ధి కుశలత వృద్ధి చెందుతుంది. బాలరామాయణం పారాయణ చేయించడం ద్వారా విద్యార్థులలో సద్గుణాలు అలవడతాయి. సమాజానికి ఉపకరించే వ్యక్తులుగా రూపుదిద్దుకుంటారు. నేటి ఆణిముత్యాలు. అవకాశాలు ఒకరు ఇచ్చేవి కావు, మనమే వాటికై కృషి చేయాలి. కచ్చిన్ముఖ్యా మహత్స్వేవ మధ్యమేషు చ మధ్యమాః జగన్యాశ్చ జగన్యేషు భృత్యాః కర్మసు యోజితాః.
సేవకులను ఉత్తములని, మధ్యములని, అధములని విభజించాలి. నువ్వే విభజించుకో, చెప్పొద్దు బయటికి. ఉత్తములకు ఉత్తమ కార్యాలే ఇవ్వాలి, మధ్యములకు మధ్యమ కార్యాలు ఇవ్వాలి, అధములకు అల్ప కార్యాలు ఇవ్వాలి. ఇలా వారికి తగిన విధంగా పనులు అప్పగిస్తున్నావా అని అడిగాడు. ఎవడు చేసే పనిని వాడే చేయాలి అని ఒక పద్ధతి రాసిపెట్టి ఉంది. దానిని అందరూ పాటించాలి. కనుక ఎవరికి సంబంధించిన పనిని వారే చేయాలి. అందుకే నారద మహాముని ధర్మరాజుకు ఇంత స్పష్టంగా చెప్పాడు. అవును, నిజమే. మనకు కూడా ఇది బాగా అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాడు. ఉత్తమ కార్యాలను ఉత్తములకే అప్పగిస్తున్నావా? వారికి తగిన పరీక్షలు పెడుతున్నావా? మళ్ళీ వాళ్ళకి పరీక్షలు వేరే పెట్టాలా? వారు ధర్మార్థ కామాలలో పరీక్షలు దాటి పవిత్రులవుతున్నారా అని అడిగాడు. ఉత్తములను కూడా పరీక్షించిన తరువాతే పనికి నియమించాలని చెబుతున్నాడు. కఠినమైన శిక్షలు విధించి ప్రజలను బాధ పెడుతున్నావా? మంత్రులు రాజ్యాన్ని న్యాయంగా పాలిస్తున్నారా అని అడిగాడు. ప్రజలను బాధించకుండా అధికారుల పాలన యొక్క గమనిస్తూ ఉండాలి అని కూడా చెప్పాడు. న్యాయపాలన లేకపోతే దుష్టుడైన పురుషుణ్ణి స్త్రీలు విడిచిపెట్టినట్లుగా, పతితుడైనటువంటి యజమానిని యాచకులు విడిచిపెట్టినట్లుగా ఉగ్రమైన శిక్షలను విధించే రాజును ప్రజలు విడిచిపెడతారు. ప్రజలు నిన్ను అలా అనుమానిస్తున్నారా అని అడిగాడు. ప్రజల మనస్సులు గెలిచే పనులే చేయాలి, కానీ ప్రజలను బాధించే పనులు చేయకూడదు అని తెలిపాడు. ఓ ధర్మరాజా, నీ సేనాపతి మంచి వంశంలో పుట్టినవాడేనా? మంచి నడవడిక గలవాడేనా? ధైర్యవంతుడేనా? ఉత్సాహపరుడేనా? నీ యందు అనురాగంతో ఉంటున్నాడా అని అడిగాడు. ఇవి సేనాపతి లక్షణాలు. ఇలాంటి వాడినే నియమించుకోవాలి. నీ సైన్యంలోని విభాగాలకు నాయకులైనటువంటి ప్రధాన దళపతులు భయం లేని వారే ఉన్నారా? యుద్ధం చేయటంలో నేర్పులై ఉన్నారా? నేర్పులై ఉండాలా? మోసం లేని వారే ఉన్నారా? పరాక్రమవంతులై ఉన్నారా? అలాంటి దళపతులను గౌరవిస్తున్నావా? వారిని సంతోషపెడుతున్నావా అని అడిగాడు. ఇవి సైన్యాధికారుల లక్షణాలు. ఇలాంటి వారిని పెట్టుకోవాలి. వారిని సమయానుకూలంగా సంతోషపెడుతూ తృప్తిపరచాలి అని చెప్పాడు. నారద మహర్షి రాజ్యంలో ఎవరినీ విడిచిపెట్టడం లేదు. ప్రతి ఒక్కరి ధర్మాలను చెబుతున్నాడు. ఇప్పుడు సైనికుల గురించి కూడా చెబుతున్నాడు. ఓ ధర్మరాజా, నీ సైన్యానికి మంచి భోజనం పెడుతున్నావా? వేతనాన్ని, ధనాన్ని తగిన సమయానికి ఇస్తున్నావా? వేతనాన్ని ఇవ్వటంలో ఆలస్యం చేస్తున్నావా? వేతనంలో సగం తగ్గించి ఇస్తున్నావా అని అడిగాడు. చాలామంది అట్లా ఉంటారు, లోపులు. అంటే సైనికులను బాగా చూసుకోవాలి, వారి కడుపు నింపాలి, సకాలంలో వారికి వేతనం అందించాలి. ఎట్టి పరిస్థితిలో కూడా ఏ కారణం చేత కూడా ఆలస్యం చేయకూడదు. ఇచ్చేదానికంటే తగ్గించి ఇవ్వకూడదు. సైనికుల, సేవకుల బాగోగుల విషయంలో ఈ సూత్రాలను తప్పక పాటించాలని నారద మహర్షి చెప్పాడు. ఈ సూత్రాలు సైనికుల విషయంలో వ్యతిరేకంగా జరిగితే ఏమవుతుందనేటువంటి సందేహానికి కూడా నారద మహర్షి ఇలా సమాధానం చెప్పాడు. భర్తుః కుప్యంతి యద్భృత్యాః సోనర్థః సుమహాన్ స్మృతః. భోజన వేతన విషయాలలో నిర్లక్ష్యం జరిగినా, ఆలస్యం జరిగినా సేవకులు స్వామిపై కోపిస్తారు. ఆ కోపం వల్ల రాజుకు ఎన్నో అనర్థాలు కలుగుతాయి. అందుకే సేవకులను, అధికారులను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా నారద మహర్షి రాజ్యంలో ఉన్న వారిని ఎవరినీ విడిచిపెట్టుకోకుండా వారి ప్రాముఖ్యతలను ధర్మరాజుకు తెలుపుతూ అడిగాడు. అంతర్లీనంగా లోకానికి బోధ చేశాడు. అంటే ఇవన్నీ మనం తెలుసుకుంటే ఇప్పుడు ఉండేటువంటి రాజకీయ వేత్తలు కూడా దీన్ని అనుసరిస్తే రాజ్యము రామరాజ్యంగా ఉంటుంది.
సుభిక్షంగా ఉంటుంది. ఓ ధర్మరాజా, నీ మంత్రులు, నీ ఇతర అధికారులు నీ మీద ప్రేమతో ఉన్నారా? అవసరమైతే యుద్ధంలో నీ కోసం ప్రాణాలు విడిచిపెడతారా? అది ముఖ్యం చాలా. యజమాని కోసం ప్రాణాలు విడిచిపెట్టే అటువంటి యుద్ధ సూత్రంలో గలే అటువంటి యుద్ధ నాయకులు ఉండాలి అని అడిగాడు. చిన్న చిన్న మంత్రులు, అధికారులు కూడా రాజభక్తులై ఉండాలి, దేశభక్తులై ఉండాలి. ఇది దేశం కోసం ఏమైనా చేయాలి, రాజు వారిని ఇలా తయారు చేసుకోవాలి అని చెప్పాడు. యుద్ధ సాధనాలను తన అదుపులో ఉంచుకొని నీ మాటలను లెక్క చేయకుండా ఉన్నవాడు నీ సేవకులలో ఎవడైనా ఉన్నాడా అని అడిగాడు. అనుక్షణం సేవకులను చూసుకుంటూ ఉండాలి, లేకపోతే ఇటువంటి ప్రమాదాలు తల ఎత్తే అవకాశం ఉంది. యుద్ధ సామాగ్రి నాశనమైతే రాజ్యానికి పెద్ద నష్టం సంభవిస్తుంది. అలా జరగకుండా చూసుకోవాలి. కచ్చిత్ పురుషకారేణ కచ్చిత్ పురుషకారేణ పురుషః కర్మశోభయన్ లభతే మానమధికం భూయో వా భక్తవేతనం భూయో వా భక్తవేతనం. నీ సేవకులు ఎవరైనా ఎంతో శ్రమపడి పురుష ప్రయత్నంతో పనులను చక్కగా చేస్తుంటే వారిని అధికంగా గౌరవిస్తున్నావా? ఎక్కువ వేతనాన్ని ఇచ్చి వారిని ఆదరిస్తున్నావా? ఇది పని సాధించుకునేటువంటి ఉపాయం. దీనిని అమలు పరిచినటువంటి అధికారికి ఎప్పుడు కూడా విజయమే లభిస్తుంది అని నారద మహర్షి చెబుతున్నాడు. చదువుకున్న వారిని, వినయవంతులను వారి వారి అర్హతలను బట్టి దానాదులను ఇచ్చి గౌరవిస్తున్నావా అని అడిగాడు. విద్యావంతులు ఆదరిస్తే వారు మరిన్ని విజయాలను సాధించి పెడతారు. ఈ ఉపాయాన్ని గమనించాలి అని చెప్పాడు. ఇలా బోధ చేస్తూ నారద మహర్షి మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఇలా అడిగాడు. కచ్చిద్దారాన్ మనుష్యాణం తవార్ధే మృత్యుమీయుషాం తవార్ధే మృత్యుమీయుషాం వ్యసనం చాభ్యుపేతానాం బిభర్షి భరతర్షభ. ఓ భరతశ్రేష్ఠ ధర్మరాజా, నీ మేలు కోరి నీకోసం ప్రాణాలను అర్పించిన వారి భార్యపుత్రులకు మరియు నీకు సేవ చేస్తూ కష్టాల్లో ఉన్న కుటుంబాలను రక్షణగా అండగా ఉంటున్నావా? వారి కష్టాలను తీరుస్తున్నావా? వ్యాస భగవానుడు ఎప్పుడో రాసిపెట్టాడు చూడండి. ఇవన్నీ అనుసరిస్తే ఎంత బాగుంటుంది. అధికారి సేవకుల విషయంలో చేయవలసినటువంటి అతి ముఖ్యమైన పని ఇది. సేవకుల కుటుంబానికి అండగా ఉండి ఆదుకున్నప్పుడు ఆ కుటుంబంలోని వారు రాజు యొక్క మంచిని కోరుతారు, రాజుకు విజయాలు సాధించి పెడతారు. దీనివల్ల రాజుకు లోకంలో మంచి కీర్తి లభిస్తుంది. ప్రజలలో రాజు మీద, దేశం మీద మరింత ప్రేమ, ఆప్యాయత, భక్తి కలుగుతాయి అనే విషయాన్ని తెలిపాడు. ఓ ధర్మరాజా, నీ వల్ల భయపడిన వారికి, ధనం పోగొట్టుకొని నిన్ను ఆశ్రయించిన వారికి అభయమిచ్చి ఆదుకుంటున్నావా? యుద్ధంలో నీతో ఓడిపోయిన వారిని నీ పుత్రులుగా భావించి వారిని కాపాడుతున్నావా అని అడిగాడు. ఇది కూడా రాజు బాధ్యతే. ఇలాంటి వారిని కూడా రాజు ఆదుకొని ఆదరించాలి, వారి కుటుంబాన్ని నిలబెట్టాలి. వేదాలలో ధర్మం సూక్ష్మంగా చెప్పబడింది. అలాగే స్మృతులలో కూడా విషయం మెలికలుగా చెప్పబడి ఉంటుంది. కానీ వేదాలు, స్మృతులు అందరికీ సులభంగా అర్థం కావటం కష్టం కదా. మరి అందరికీ ఆధారం ఇదే. ఇది ప్రామాణికమైనది. దేన్ని బట్టి సందేహాన్ని నివారించుకోవాలి, సమస్యను తొలగించుకోవాలి అంటే అన్ని ప్రశ్నలకు సమాధానమే మహాభారతం. ఎలాంటి సందేహాలనైనా తీర్చటానికి మహాభారతం ప్రామాణికమైనదే ఉంది. ప్రపంచ దేశాలకు కూడా ఆధారమై ఉంది, పూజించదగినదే ఉంది.
అన్ని సందేహాలను మహాభారతమే తీరుస్తుంది. అందుకే పంచమ వేదంగా మహాభారతం అవతరించింది. ధర్మ సూక్ష్మాలు అందరికీ అర్థం కావాలనేటువంటి ఉద్దేశంతోనే వ్యాస భగవానుడు మనకి మహాభారతాన్ని అందించాడు. ఇక నారద మహర్షి బోధను గ్రహిద్దాం. భూమండలంలోని సమస్త ప్రజలను సమానంగా చూస్తున్నావా? వారి యందు మంచి నడవడిక కలిగి ఉంటున్నావా? వారిని తల్లిదండ్రులు బిడ్డలను రక్షిస్తున్నట్లుగా రక్షిస్తున్నావా అని అడిగాడు. ఎవరిని వదలలేదు నారద మహర్షి. అసలు రాజ్యం విస్తారంగా మాట్లాడుతున్నాడు. అసలు ఎవరినైనా వదిలాడా? చూపించండి, ఒక్కరినైనా చూపించండి. రాజ్యం మొత్తం ఎట్లా ఉందో ఆ విధంగా అల్లినట్టుగా చెప్తున్నాడు. అధికారి సమత్వ భావన కలిగి ఉండాలని బోధించాడు. ఇక శత్రువు గురించి తెలుసుకుంటూ ఎలా ప్రవర్తించాలో నారద మహర్షి ధర్మరాజుకు ఇలా బోధిస్తున్నాడు. ఓ ధర్మరాజా, నీ శత్రువు స్త్రీ, జూదం మొదలైన వ్యసనాలకు వశుడై కష్టాల్లో చిక్కుకున్నాడని తెలిసినప్పుడు త్రివిధ దళాల సైనికుల బలాలను అతడి రాజ్యంపైకి పంపుతున్నావా? అతడి రాజ్యాన్ని ఆక్రమిస్తున్నావా అని అడిగాడు. త్రివిధ బలాలంటే మంత్రబలము, కోశబలము, భృత్య బలాలు. వీటిని ప్రయోగించి ఆ రాజ్యాన్ని వశం చేసుకొని చక్కదిద్దవచ్చు. ఆ రాజ్యాన్ని చక్కదిద్దాల. అక్కడి సంక్షోభాన్ని నివారించి అక్కడి ప్రజలకు సంతోషం చేకూర్చవచ్చు అని బోధించాడు. ఆ రాజ్యం ఊరికే వశం చేసుకోవటం కాదు, ఆ రాజ్యంలో ఉండిన జనాన్ని చక్కబెట్టాల. అంగరక్షకులు మొదలైనటువంటి 12 మంది గురించి తెలుసుకుంటున్నావా? నువ్వేం చేయాలో నిర్ణయించుకుంటున్నావా? నీ పక్షంలో ఓటమికి కారకులైనటువంటి వ్యసనాలను సరిదిద్దుకుంటున్నావా? నీ సైనికులు జీతాన్ని చెల్లించి దండయాత్ర చేయిస్తున్నావా అని అడిగాడు. కర్తవ్య నిర్వహణలో దూరదృష్టి ఉండాలి. లోటుపాటులను సరిచేసుకోవాలి. సైనికులకు, సేవకులకు వేతనాన్ని ఇవ్వాలని రెండోసారి నొక్కి నొక్కి చెప్పాడంటే వారిని తృప్తిగా ఉంచటం ఎంతో అవసరమని చెబుతున్నాడు. ఓ ధర్మరాజా, శత్రు రాజ్యాన్ని వశం చేసుకున్న తర్వాత అక్కడ ప్రధానులైనటువంటి అధికారులకు అర్హత ప్రకారంగా ధనాన్ని, రత్నాలను ఇచ్చి వారిని వశం చేసుకుంటున్నావా అని అడిగాడు. రాజనీతి ధర్మాలను పాటించాలని చెప్పాడు. నువ్వు ముందుగా ఇంద్రియాలను జయించి, అరిషడ్వర్గాన్ని జయించి, ఇంద్రియాలకు వశలైనటువంటి శత్రువులను నీ వశం చేసుకుంటున్నావా? నారద భగవానుడు చెప్పేటువంటి చూస్తూ ఉంటే రాజ్యము ఏమో వద్దుపో అని చెప్పేసి బట్టలు విదిలేసి పారిపోవాలా అనిపిస్తుంది. ఏమీ వద్దు మనకని. ఇంత చెయ్యాలన్నా అసలు ఇన్ని జ్ఞాపకం పెట్టుకోవటానికి అవుతుందా? ఇన్ని జ్ఞాపకం పెట్టుకోవటానికి అంతమంది కావాల్సి వస్తుంది. ఒక్కొక్కరు దినం ఒకటోటి చెప్పాల్సి వస్తుంది. నారదుడా, ఎక్కడి నుంచి తెచ్చుకొని చెప్తున్నావో తెలీదు. గెలుపు సాధించటంలోని రహస్యాలు తెలిపాడు. బాగుంది. నీ శత్రువులు నీ రాజ్యాన్ని ఆక్రమించే లోపలే వారికంటే ముందు నువ్వే జాగ్రత్తగా సామ, దాన, భేదం, దండం అనేటువంటి ఉపాయాలను అమలు చేసి వారిని జయిస్తున్నావా అని అడిగాడు. అసలు ఈ ధర్మరాయ ఇన్ని జ్ఞాపకం పెట్టుకుంటాడా అని నాకు అనుమానంగా ఉంది. రాజు ఎవరిపై గెలుపొంది తన రాజ్యాన్ని రక్షించుకోవటం కోసం నిత్యం జాగ్రత్తతో ఉండి చతుర్విధ ఉపాయాలను అమలుపరచాలని అని చెప్పాడు. అసలు రాజుకు భోజనం గీజనం లేదైతే దీని ప్రకారంగా అనుసరించామనుకో, ఒక రాజు అనుసరిస్తాం, ఓకే అనుసరిస్తామనుకో, నిద్ర లేదు ఆయనకి. అయితే ఆయన మనిషి కాదు, ఒక యంత్రం అంతే. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.